తెలంగాణ రాజకీయాల్లో మంగళవారం ఏం జరగబోతోంది? సీఎం రేవంత్ కేటీఆర్ సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో ఉత్కంఠ నెలకొందా? రేవంతే రావాలని కేటీఆర్ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? సీఎం రేవంత్ అవసరం లేదు, కేటీఆర్కు తాము సరిపోతామని కాంగ్రెస్ నేతలు ఎందుకు అంటున్నారు? తెలంగాణ రాజకీయాల్లో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రైతులకు ఎవరేం చేశారో చర్చిద్దామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఛాలెంజ్ ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. రైతులకు ఎవరు మంచి చేశారన్న దానిపై చర్చకు రెడీ అన్నారు. ఎవరైనా రైతు వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే, నాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు చెయ్యదు అని ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పారు. మనం ప్రభుత్వం వచ్చిన వెంబడే చెప్పినాం, మీరు ఎంతైనా వరి పండించండి, చివరి గింజ వరకు కొంటాం, 500 రూపాయల బోనస్ ఇస్తామని ఆ ఎల్ల మాట ఇచ్చినాం. 2,80,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఈ దేశానికి ఆదర్శంగా నెంబర్ 1 స్థానంలో నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నేను సవాలు విసురుతున్నా, అది ఢిల్లీలో ఉండే మోడీ అయినా సరే, గల్లీలో ఉండే కేడీ అయినా సరే, చర్చ పెడతాం. పార్లమెంటులోనా అసెంబ్లీలోనా రైతు రాజ్యం ఎవరు తెచ్చిండ్రు, రైతులకు అండగా నిలబడ్డది ఎవరు తేల్చుకుందాం. రాండి చర్చలకు. కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడు, కిషన్ రెడ్డి వస్తాడు, నరేంద్ర మోడీ వస్తాడు. ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చర్చకు. నేను ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిలిచిండు. కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రాండ్రి అన్నాడు. నీకు కేసీఆర్ అంత లేదు కానీ మేము చాలు నీకు వస్తాం, మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం. వారికి 72 గంటల సమయం ఇస్తా ఉన్నాం. లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చటపడి లేదా మా సొంత ఊరికే రండి కొండారెడ్డిపల్లి కంటే అక్కడికైనా వస్తాం. మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమడకకు వస్తావా, అక్కడ రెడీగా ఉంటాం. ఊరు నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, సమయం డేటు అన్ని నీ ఇష్టం. నేను రెడీ. మా పార్టీ తరఫున నీ సవాళ్ళను స్వీకరిస్తా ఉన్నాం. 8 తారీఖు నాడు 11 గంటలకు మేమందరం వస్తాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రా, నీకు కుర్చేసి పెడతాం. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ నేతలు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వెళ్లనున్నారు. అయితే కేటీఆర్ది సీఎం రేవంత్ స్థాయి కాదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మరి కాంగ్రెస్ నేతలు చర్చకు వెళతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.